జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను చెప్పానా? లేదక్కాయ్, చెప్తే ఈ మాటే అంటావని నీ మనసులో మాట చెప్పాను. అయినా రెస్టారెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు కదా, రారేమో అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోతుందారా? నువ్వెలా అంటావ్? వారికెలా చెప్తావ్? అడిగి కదా నేనంటే చెప్పాలి. సరే, ఈసారి అడుగుతాలే అక్కాయ్. మీరసలు ఏమన్నా చెప్పాలన్నా వీడికేం చెప్పకండి. నా ఫోన్ నెంబరు అడ్రస్ మీకిస్తాను. అలాగే బుజ్జమ్మ గారు, నగలు తీసుకొచ్చారు కదా? తెచ్చామండి. రండి, అమ్మవారికి అలంకరించి పూజ జరిపిద్దాం. ఆగండి. ఈసారి అవకాశం మాకివ్వండి, మేం జరిపిస్తాం. జయంతి, నువ్వా ఇలా మాట్లాడేది? ఏ మా వల్ల కాదా? ఈసారి మా ఊళ్ళో మా చేతుల మీదుగా మేమే జరిపించుకుంటాం. ఈ ఊరు మాది కూడా వసంత. సరే, మేము ఈ ఊరే కదా, మేం చేయకూడదా? జయంతి, తెలిసే అడుగుతున్నావా? ఆచారం ప్రకారం కదా జరుగుతుంది. దాందే ఉంది, మార్చుకుంటే మారుతాయి. చూడండి, అలవాట్లు మారుతాయేమో, ఎవరైనా మారిస్తే మీలా మనుషులు మారతారేమో, కానీ ఆచారాలు ఆనవాయితీలు మారవండి. మమ్మల్ని ఎవరూ మార్చలేదండి, మేమే అడుగుతున్నాం. మా అమ్మవారికి మేమే పూజ చేసుకోవాలని ఉంటుందిగా. పూజ చేయండి, మేం దాన్ని కాదనట్లేదు కదా. ఈ ఊరి క్షేమం కోసం మా అత్తయ్య గారు దీక్ష చేస్తారు, అమ్మవారి రథం లాగుతారు. మేం చెప్పేది రథం గురించేనండి. మేము దీక్ష చేస్తాం, మేమే రథం లాగుతాం. బుజ్జమ్మగారి అంటే ససేమీరా ఒప్పుకోం. మీరంతవరకు వెళ్తారా? సరే, నేను చెప్పేది వినండి. ఒప్పుకోము అన్న ఆ మాట చెప్పడానికి అసలు మీరెవరు? ఈ గుడి కట్టించింది వారి తండ్రి గారు, అమ్మవారిని ప్రతిష్ఠించింది ఆ దేవరాజు గారు. దేవాలయం పక్కనే దేవుని మాన్యంగా స్థలం ఇచ్చింది కూడా వారే. అలాంటి గొప్ప కుటుంబాన్ని కాదు అంటారా? ఒప్పుకోరా? ఈ మాటలు మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఏమయ్యా? అది కాదు అక్షరమ్మా, ఈసారి వాళ్ళు చేయాలని ఆశపడుతున్నారు, ఏదో కాని చేయొచ్చు కదా. నువ్వు మాట్లాడకు. ఏదో కాని చేయడం ఏంటి? చూస్తుంటే ఈ చిచ్చు పెట్టింది నువ్వే అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.